ప్రకటన గ్రంథంలోనిది రిఫరెన్స్ వాళ్ళు చేశారు. అప్పుడు నేను తేరు చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. ఈ యొక్క వాక్యాలు 4 కొమ్ముల అది జకరియా ప్రవచనము. అది దాని ప్రవచన వాళ్ళు రెఫరెన్స్ చెప్పలేదా? చెప్పలేదు, స్క్రీన్ షాట్ పెట్టారండి. జకరియా ఇది 2వ అధ్యాయం 18 అను. 2:18 కాదు, 2:13 వచ్చినారు ఉన్నది. 18 వచనం అయితే కనబడుతుంది. అదే వాళ్ళు స్క్రీన్ షాట్లో ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటి? ఈ 4 కొమ్ముల ప్రత్యేకత ఏమిటి? 4 కంసాలులు ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి అని. ఫస్ట్ అధ్యాయంలో 18. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, ఈ ఇశ్రాయేలు వారిని చెదరగొట్టిన కొమ్ములు. అది సాదృశ్య రూపకంగా. ఇప్పుడు కొమ్ములు అంటే శక్తి. గొర్రెపిల్లకు 7 కొమ్ములు అంటే సంపూర్ణ శక్తి అని అర్థము. అలాగే ఇప్పుడు 7 కొమ్ములు అంటే రాజులు అని కూడా అర్థం ఉంది కదా. కనుక ఇప్పుడు ఈ 4 కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు వారిని చెదరగొట్టడానికి దేవుడు పంపిన శక్తి, దేవుడు వాడుకున్న రాజులు. కొంతమంది రాజులను కూడా వాడుకున్నాడు. ఇటు బబులోను రాజులు, ఇటు అషూరు రాజులు, వాళ్ళు రావడానికి కారణమైన ఇశ్రాయేలు రాజులు. ఇట్లా 4 కొమ్ములు. యెహోవా 4 కంసాలులను కూడా కనపరిచాడంట. వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే, ఈ కంసాలులు ఈ కొమ్ములే కంసాలుల రూపంలో కనపడుతున్నాయి. వాళ్ళకే ఇంకొక రూపం. అయితే వాటిని కాదు వీరేమి చేయబోతున్నారంటే, ఎవడునూ తలెత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అంటున్నాడు. ముందేమో యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు అన్నాడు. ఆ కొమ్ములు ఇవే అని కంసాలి వాళ్ళలాగా చూపిస్తున్నాడు. ఎందుకంటే మరి కంసాలి వాడు ఏం చేస్తాడంటే, మరి ఇబ్బంది కొలిమిలో దేవుడు ప్రజలను పరిశుద్ధపరుస్తాడు కదా. వీళ్ళు ఇశ్రాయేలు వారిని చెదరగొట్టి శ్రమల పాలు చేసి చెరగా తీసుకొని పోయి నానా బాధలు పెట్టడం ద్వారా బంగారానికి కంసాలి కొలిమిలో ఎలాంటి లాభం కలుగుతుందో అదే ఇశ్రాయేలు కూడా కలుగుతుంది. వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు భక్తి కలిగిన జనంగా వస్తారు. గనుక దేవుడు కొన్ని రాజకీయ శక్తులను ఉపయోగించి ఇశ్రాయేలు వారిని చెరకు పంపించాడు. అయితే వాళ్ళు కేవలం దేవుని ఉగ్రతను చూపించడానికి వాడబడినటువంటి రాజకీయ శక్తులే కాదు, ఇశ్రాయేలు వాళ్ళను పరిశుద్ధపరచడానికి కూడా వాళ్ళని దేవుడు వాడుకున్నాడు అనే విషయం. ఆ చిరకాలములోనే మరి దానియేలు ప్రవచన గ్రంథము, హగ్గై జకరియా గ్రంథాలు, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు ఇవన్నీ రాయబడ్డవి కదా. అంచకాలపు దర్శనాలు, ప్రకటన గ్రంథమే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రకటన గ్రంథం దానియేలు. అది ఆ చిరకాలంలోనే వచ్చింది. ఎన్నో విలువైన పాఠాలు దేవుడు నేర్పించాడు. ఇశ్రాయేలీలు కూడా మళ్ళీ మారు మనసు పొంది ఎజ్రా నెహెమ్యాల కాలంలో మళ్ళీ వచ్చారు. కనుక దేవుడు పంపే శిక్షలు మనల్ని పరిశుద్ధపరిచే కంసాలి అగ్ని అన్నమాట. ఆ విధంగా వాళ్ళను ఏంటంటే, ఇప్పుడు ఇది చిరకాల ప్రవక్త కదా, ఈయన చిరకాలంలో ఉన్న ప్రవక్త. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.